మీరు కొత్తగా జొమాటోలో రెస్టారెంట్ గానీ క్లౌడ్ కిచెన్ గానీ పెట్టాలనుకుంటే ఈ వీడియో మీకోసం. ఈ వీడియోలో జొమాటోలో క్లౌడ్ కిచెన్ గానీ రెస్టారెంట్ గానీ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. జొమాటోలో మన క్లౌడ్ కిచెన్ గానీ రెస్టారెంట్ గానీ రిజిస్టర్ చేసుకోవాలంటే మన దగ్గర ఖచ్చితంగా ఈ 5 డాక్యుమెంట్స్ ఉండాలి. అవేంటంటే పాన్ కార్డ్, ఫుడ్ లైసెన్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, జిఎస్టీ నెంబర్, ఇంకా మెనూ అండ్ ఫుడ్ ఐటమ్స్ ఇమేజ్. ఒకవేళ మీ దగ్గర ఫుడ్ లైసెన్స్ లేదనుకుంటే ఈ వెబ్సైట్ లోనే మీరు ఫుడ్ లైసెన్స్ కూడా అప్లై చేసి ముందు ఈ వెబ్సైట్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ చూపిస్తుంది. ఇక్కడ ఫుడ్ లైసెన్స్ పక్కన అప్లై హియర్ అనేసి కొట్టినామంటే ముందు మనం సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కొన్ని సర్వీస్ ప్రొవైడర్స్ చూపిస్తున్నాం కదా, వీటిలో నుంచి మనం ఒకటి చూస్ చేసుకోవాలన్నమాట. ఈ సర్వీస్ ప్రొవైడర్స్ నేమ్ పక్కనే వీళ్ళ రేటింగ్, ఇంకా కాస్ట్, వ్యాలిడిటీ ఇవన్నీ కానీ మనం వెరిఫై చేసుకొని చూస్ చేసుకోవడం బెటర్. మనం వన్ సర్వీస్ ప్రొవైడర్ ని చూస్ చేసుకున్న తర్వాత మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమనేసి అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినాక ఇట్లా చూపిస్తుంది. మన బేసిక్ డీటెయిల్స్, రెస్టారెంట్ నేమ్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇంకా సర్వీస్ ప్రొవైడర్స్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో వాట్సాప్ లో మనకి కాంటాక్ట్ అవుతారు. ఇంకా వాళ్ళు కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు. ఆ బేసిక్ డీటెయిల్స్ మనం ప్రొవైడ్ చేసేసిన తర్వాత ఫుడ్ లైసెన్స్ మనకు 7 to 14 వర్కింగ్ డేస్ లో జనరేట్ అయిపోతుంది. ఇంతకీ ఈ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, చెక్అౌట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫుడ్ లైసెన్స్ తో మన క్లౌడ్ కిచెన్ గానీ రెస్టారెంట్ గానీ జొమాటోలో ఎలా ఆన్బోర్డ్ చేసుకోవాలో తెలియకుండా ఉన్నట్లయితే కామెంట్ చేయండి. స్టెప్ బై స్టెప్ వీడియో పోస్ట్ చేస్తాను.